హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట. ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసేసాము. సో ఇవి వచ్చేసి నాటు చిక్కుడుకాయలు. నార్మల్గా ఏంటంటే ఊళ్ళోకి అమ్మడానికి వస్తూ ఉంటాయి కదా, సో అక్కడైతే తీసుకుంది అనమాట. చిన్న చిక్కుడుకాయలు నాటివి. సో మంచిగా ముదురుగా అయితే ఉన్నాయన్నమాట. విత్తనాలు గింజలు అయితే మంచిగా వచ్చైతే ఉన్నాయి. బాగుంది కర్రీ కూడా. సో ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక చిక్కుడుకాయలు అయితే యాడ్ చేస్తున్నాము. ఉడకబెట్టి కూడా చేయొచ్చు, బట్ నాటు చిక్కుడుకాయలు కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. హైబ్రిడ్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ నాటు చిక్కుడుకాయలు అయితే తొందరగానే ఉడుకుతాయి అనేసి ఇలా అయితే చేస్తున్నాం అనమాట. ఇక ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు అయితే యాడ్ చేస్తున్నాము. గింజలు చూడండి ఎన్ని ఉన్నాయో. చిన్న చిన్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా, సో అవి చిక్కుడుకాయలు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా అయితే వదిలేసామన్నమాట, కొంచెం మంచిగా మగ్గాలి అన్నట్లు. సో స్టవ్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఉంచేసాము. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత అయితే మొత్తం అయితే ఇలా అయితే కలిపేస్తున్నాము. కర్రీ అయితే భలే వచ్చేసింది. మేమేంటంటే టమాటా కూడా యాడ్ చేస్తా అంది అమ్మ, బట్ నాకు టమాటా యాడ్ చేస్తే తినాలనిపించలేదు. అందుకని వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసిన తర్వాత కారం యాడ్ చేస్తాం అనమాట. ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇక్కడైతే సాల్ట్ యాడ్ చేసింది అనమాట. వెంటనే యాడ్ చేస్తే ఉడుకుతుందో ఉడకదు అనేసి, సో మంచిగా సగం ఉడికిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేస్తుంది. ఇక్కడ ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంది. ఇక దాని మీద ఏంటంటే అది కొంచెం అడుక్కి ఉండేటట్లు చూసి దాని మీద కారం యాడ్ చేసి మొత్తం ఇలా కర్రీతో కప్పేయాలి. సో ఫ్లేవర్ మంచిగా పడుతుంది అనమాట. నార్మల్గా వెల్లుల్లి కారం యాడ్ చేస్తే ఎలా ఫ్లేవర్ వస్తుందో అలా అయితే ఉంటుందన్నమాట. కర్రీ బాగుంటుంది, స్పైసీగా. సో ఇక అందుకనేసి ఇలా అయితే చేసామన్నమాట. ఇంకొక 2-3 మినిట్స్ తర్వాత అయితే మొత్తం అయితే ఇలా కలిపేసుకుంటున్నాము. వెల్లుల్లి ఫ్లేవర్ అయితే ఓపెన్ చేయంగానే మంచిగా అయితే వచ్చేసింది, మంచిగా పట్టేసింది అనమాట కారానికి. అలాగే కర్రీకి కూడా ఏంటంటే దాని మీద మళ్ళీ ఈ కర్రీ యాడ్ చేస్తాం కదా, సో అందుకని మంచిగా ఫ్లేవర్ అయితే పడుతుంది కర్రీకి. మంచిగా అయితే ఉంటుంది, స్పైసీగా. సో ఇలా చేస్తే బాగుంటుందని అయితే మా అమ్మకి అయితే చెప్పాను. టమాటాలు అయితే యాడ్ చేయలేదు అందుకనేసి. మంచిగా అయితే ఇలా అయితే ఫ్రై అని కాదు, కర్రీ టైప్లో కూడా ఉండదు అనమాట. గ్రేవీ లెక్క కూడా ఉండదు, కొంచెం మధ్యలో మీడియంలో ఉంటుంది. అటు ఫ్రై కాకుండా ఇటు కర్రీలో గ్రేవీ లెక్క కాకుండా మీడియంలో ఉంటుంది. స్పైసీగా ఉంటుంది కదా, మంచిగా తినాలనిపిస్తుంది. సో మీరు నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.